హలో ఎవరీవన్. తెలంగాణ ఫామ్ హౌస్ లో మానవ మృగాలు ఉన్నాయన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు, ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో సార్, అంటే ఇండైరెక్ట్ గా అన్నారా, డైరెక్ట్ గానే ఎవరైనా అన్నారా అంటే ఏం చెప్తారు సార్? సో రేవంత్ రెడ్డి గారు పదునైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆయన చేసేటువంటి ఆరోపణలు చాలా గుచ్చుకునేలాగా ఉంటాయి ఎదుటి వాళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ గారు మాటకారి, కేసీఆర్ గారు మాటకారి, కవిత గారు మాటకారి, హరీష్ రావు గారి మాటకారి. వీళ్ళ నలుగురిని మిక్సీలు వేసి బయటికి తీస్తే వచ్చేది రేవంత్ రెడ్డి. ఓకే. సో వాళ్ళ నలుగురు కలిపి ఎలా మాట్లాడతారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఒకేసారి సమాధానం చెప్పేలాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారనేది తెలంగాణ సమాజంలో ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. ఏ విషయానైనా సూటిగా శృతి లేకుండా స్పష్టంగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రత్యర్థుల గుండెల్లో గుణపాలు దింపేలాగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వెళ్ళారు అని చెప్పి అంటున్నారు. అప్పటి వరకు ఏ సీఎం వెళ్ళలేదు అన్నట్లు కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. కానీ దానికి కౌంటర్ కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. 2017లో కేసీఆర్ గారు వెళ్ళారు అనేది కూడా, 2017లో కేసీఆర్ గారు వెళ్ళారు ఉస్మానియా కానీ కూడా ఇస్తున్నారు కౌంటర్. సరే, రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళారు, ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆయన ఉద్యమ సమయంలో కూడా ఆయన వెళ్ళలేదు అక్కడికి. సో వెళ్ళారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మీటింగ్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఆయనే. మీటింగ్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి. ఇనాగ్రేషన్స్కి వెళ్ళటం అది వేరు. ఒక మీటింగ్ పెట్టి ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలు వినడానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల వ్యవధిలో. సో ఆయన అక్కడికి వెళ్ళి ఇచ్చినటువంటి ప్రసంగం వింటే కనుక అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి గూస్ బంప్స్ అనేగా ఉంది ఆ స్పీచ్. ఎంత కావాలంటే అంత ఇస్తాను అని చెప్పేసి అన్నాడు ఆయన. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా దాన్ని తీర్చిదిద్దడానికి మీకు ఎంత డబ్బులు కావాలి? వాళ్ళు 40 కోట్లు అడిగితే ఈయన 1000 కోట్లు ఇస్తానన్నాడు. అవునా సార్? ఆ 1000 కోట్లే కాదు, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, ఎంత కావాలో మీరు చెప్పండి, మళ్ళీ నేను డిసెంబర్లో వస్తాను, డిసెంబర్లో ఓ పెద్ద మీటింగ్ పెడతాం, ఇప్పుడు పోలీసు బందోబస్తు మధ్య ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, ఈ పోలీసులు ఎవరు లేకుండా మీటింగ్ ఈసారి ఉస్మానియా యూనివర్సిటీలో పెడతాను, డిసెంబర్లో నేను మళ్ళీ వస్తాను, అప్పటికి మీరు ఒక కమిటీగా ఏర్పడి మీకు ఏమేమి కావాలో చెప్పండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ విధంగా అయితే ప్రమాణాలతో ఉందో వరల్డ్ వైడ్గా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి మిన్నగా ఉస్మానియా యూనివర్సిటీ కావాలి అని చెప్పి ఆయన చెప్పారు. ఆ మీటింగ్ వేదిక మీద చప్పట్లు, కరతాల ధ్వనుల మధ్య ఓకే ఎంత కావాలంటే అంత ఫండ్స్ ఇస్తానని చెప్పారు ఆయన. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉండేలాగా దాన్ని తీర్చిదిద్దడానికి మీకు ఏం కావాలో ఎంత కావాలో చెప్పండి, నేను ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మళ్ళీ వస్తానని కూడా చెప్పారు. ఆ సందర్భంగా ఆయన ఆ వేదికని ప్రత్యర్థుల గుండెల్లో గుణపాలు దించడానికి ఉపయోగించుకున్నారు. ఎలా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్, ఆ స్పీచ్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూని కూడా బయటికి తీశారు. ఏంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ అంటే అక్కడ కంచగచ్చబౌలి భూములు, ఈ కంచగచ్చబౌలి భూముల్ని కోర్టులో నుంచి గెలుచుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి క్రమంలో ప్రొక్లైన్లు పెట్టి అక్కడ బుష్ క్లియరెన్స్ చేస్తుంది. చేస్తున్నటువంటి సందర్భంగా అక్కడ నెమళ్ళు, ఏనుగులు, పులులు పారిపోతున్నాయి అన్నట్టుగా అప్పుడు వీడియోలని స్పెక్యులేట్ చేశారు సోషల్ మీడియాలో. ఆ సోషల్ మీడియాలో వీడియోలను స్పెక్యులేట్ చేసినటువంటి ఆ క్రమంలో అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసి స్పెక్యులేట్ చేశారు. స్పెక్యులేట్ చేసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఫామ్ హౌస్లో ఉన్నారు. మానవ మృగాలు అవి మానవ మృగాలు ఫామ్ హౌస్లో ఉన్నాయి. ఆ మానవ మృగాలు నేను జైల్లో పెట్టకపోయినప్పటికీ జైలు లాంటి ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఆ ఫామ్ హౌస్ని దాటి రావట్లేదు, వాళ్ళు జైల్లో ఉన్నట్టేనా, అయినంత మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ప్రత్యర్థుల నుంచి. సో ఎవరి గురించి వార్నింగ్ ఇచ్చారు అనేది అందరికి అర్థమైంది కదా. వాళ్ళ పేర్లు చెప్పకపోయినప్పటికీ, వాళ్ళ పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ
ఎవరి గురించి ఆయన ఆ వార్నింగ్ ఇచ్చారనేది అందరికీ తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఓకే. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా మన ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు ఆయన ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేశారు అనేది కూడా. ఎందుకు అంత ఆయన ఆవేశంగా ఆయన అంత పదునైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి టార్గెట్ చేశారు అని అంటే, ఆ రోజున అక్కడ ఏమీ లేనట్టు ఉన్నట్టు క్రియేట్ చేసి వీడియోలని స్పెక్యులేట్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇక్కడ ఉండేటువంటి సీఎంని అలాగే ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని తప్పుబట్టి చీఫ్ సెక్రటరీని ప్రత్యేకమైనటువంటి జైల్లో పెడతానని చెప్పి కూడా కామెంట్ చేశారు సుప్రీంకోర్టులో జడ్జి. అదే గచ్చిబౌలి దగ్గర జైలు కట్టించి ఆ జైల్లో చీఫ్ సెక్రటరీని పెడతాను అని చెప్పి కామెంట్ చేసింది. అలాగే రేవంత్ రెడ్డి సీఎం ఆయన మీద కూడా చురకలేసింది. అంటే ఆ రోజున క్రియేట్ చేసినటువంటి రాంగ్ వీడియోస్ కారణంగా తన ప్రభుత్వం బద్నామయ్యింది అనేటువంటి ఒక బాధ, కోపం ఇవన్నీ ఆయనకు ఉండొచ్చు. ఆయనకు అది వేదిక. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఎందుకు? స్టూడెంట్స్ది. సో ఆ రోజున స్టూడెంట్సే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ని మొబిలైజ్ చేసి స్టూడెంట్స్ ద్వారానే అక్కడ ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమాలని చేపట్టారు. అందుకే స్టూడెంట్స్ ఉన్నటువంటి వేదిక మీద నుంచే ఆ స్టూడెంట్సే ధర్నాలు చేశారు కాబట్టి అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తయారు చేసినటువంటి వీడియోలు అవి. ఆ వీడియోలు అబద్ధం. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసేటువంటి మానవ మృగాలు ఫామ్ హౌస్లో ఉన్నాయి. అవి తెలంగాణని నాశనం చేశాయి, తెలంగాణని భ్రష్టు పట్టించాయి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కానీ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కానీ విధ్వంసం చేశాయి అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సరే, ఆ మానవ మృగాలు ఏంటి అనేది పేర్లు అయితే చెప్పలేదు. ఆ మానవ మృగాలు ఏంటి? ఆ మానవ మృగాలు ఫామ్ హౌస్లో బందీ అయి ఉన్నాయి. ఆ ఫామ్ హౌసే పెద్ద జైలు అయినప్పటికీ నేను వదిలిపెట్టను వాళ్ళని అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు అని అంటే, ఆయన ఎవరి గురించి ఎందుకు మాట్లాడారు అనేది అందరికీ తెలుసు, ఈ వీడియో చూసినటువంటి వాళ్ళకి. బట్ ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పోయి పదునైనటువంటి ఈ పదజాలాన్ని ఉపయోగించడం, ఆ మానవ మృగాలు అనేది ఉపయోగించడం, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. పైగా కోదండరామ్ గారిని మళ్ళా 15 రోజుల్లో నేను ఎమ్మెల్సీని చేస్తానన్నాడు. కోదండరామ్ గారిని ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకుంది ఎవరు కూడా ఆయనకి తెలుసు. సో అందుకే ఆయన పేరు కూడా తీసుకోలేదు అదే వేదిక మీద నుంచి. సో కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి చెబుతున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో విచారణలు ఏదైతే జరుగుతున్నాయో వాటిని పగడ్బందీగా ముందుకు తీసుకెళ్తాను అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అరెస్టులు చేస్తారు అని చెప్పి అనుకున్నారు కదా. అరెస్టులు కనిపించినప్పటికీ కూడా న్యాయబద్ధంగా ఎక్కడ వరకు తీసుకెళ్లాలో అక్కడ వరకు తీసుకెళ్తాను, ఎవరిని వదిలిపెట్టనని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక వార్నింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫామ్ హౌస్లో ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఆ ఫామ్ హౌస్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు, ఆయన అన్నటువంటి మానవ మృగాలు ఎవరు అనేది వీడియో చూసేటువంటి వాళ్ళకు వదిలిపెడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ.